ఈరోజు టాపిక్ వచ్చేసి పరమానందయ్య శిష్యుల్లో టాపిక్లో మొత్తం 12 మంది శిష్యులు ఉంటారు. అయితే వీరు చీకటి అయింది ఒక ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆ ప్రయాణంలో ఒకరోజు వాగు దాటాల్సి ఉంటుంది. ఆ వాగు దాటేటప్పుడు వాగు నిద్రపోయిందో లేదో అని తెలుసుకోవాలనే డౌట్ వస్తుంది. ఆ డౌట్కి నిద్రపోయిందో వాగు లేదని ఒకడు వెళ్ళి వాగులో కట్టెపుల్లలు వేస్తే అది అటు ఇటు మునిగిపోయిందిరా వాగు నిద్రపోలేదని అంటాడు. ఇంకోటి వెళ్ళి కట్టెని వేస్తే ఆ వాగు నిజంగానే నిద్రపోయిందిరా అని మళ్ళీ ఇంకోడు వెళ్ళి, ఎందుకంటే కట్టెని నేను అటు ఇటు తింపానురా ఆ వాగు నిద్రపోయింది అని అంటాడు. అప్పుడు వాగు నిద్రలేస్తే మన పని అయిపోతుందని ఇంకోడు అంటాడు. ఎలాగైతే ఏందిరా మనం అందరం కలిసి వాగు దాటుదామని అంటారు. అలా దాటిన 12 మంది శిష్యులలో వాగు దాటినాక మిగతా అందరం వచ్చామో లేదా అని లెక్క పెట్టుకుంటారు. అలా లెక్క పెట్టుకున్న టైంలో ఒకడు అందరినీ లెక్క పెడితే 11 మంది అని వస్తారు. అతన్ని లెక్క పెట్టుకోడు. అయితే ఇదే ప్రశ్న వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళి అడుగుతారు. అందులో ఉన్నాయి. అయితే ఇందులో వాళ్ళ గురువు ఉంటాడుగా, వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళడంతోటే వాళ్ళందరూ ఏంటి 11 మందే వస్తున్నారని మళ్ళీ లెక్క పెట్టి అదే సేమ్ చేస్తాడు. మీరు ఏం తప్పు చేశారో అని వాళ్ళ గురువు ఏం చెప్తాడంటే, నిన్ను నువ్వు లెక్క పెట్టుకోవడం మర్చిపోయా అనేది ఈ స్టోరీలో ముఖ్యాంశం. ఇది ఫ్రెండ్స్ పరమానందయ్య శిష్యుల్లో ఈ చిన్న టాపిక్. అంతేకాకుండా ఈ పరమానందయ్య శిష్యులు దైవిక శక్తులతోటి వాళ్ళు చేసిన శాపాల వల్ల భూలోకంలో ఈ తెలివి తక్కువగా బిల్లిబిత్తిరిగా పుట్టాల్సి వస్తుంది. ఇది కొన్ని సినిమాలలో కూడా పరమానందయ్య శిష్యులు సినిమాలో కొన్ని ఉన్నాయి. దేవలోక వాసులే ఇట్లా వాళ్ళు చేసిన పాపాలకు శాపం పెట్టడం వల్ల వీళ్ళు తెలివి తక్కువగా పరమానందయ్య దగ్గర ఆశ్రయించి 12 మంది శిష్యులు ఈ శాపం విమోచనం అనేది జరుగుతుంది లాస్ట్. ఇది ఫ్రెండ్స్ టాపిక్లో. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.